హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా. ఈరోజు అయితే సోరకాయ పొట్టుతో ఈ విధంగా కర్రీ అయితే చేసిన. సోరకాయ అనుకుంటే కామన్ కదండి, సోరకాయ పొట్టుతో చేసుకుంటే ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే చూడండి, సోరకాయ పొట్టు అలా మంచిగా గీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా లాతగా ఉందన్నమాట సోరకాయ. ఆ సోరకాయ పొట్టుని తీసుకు చిన్న చిన్న వక్కలుగా అలా కట్ చేసేసుకోవాలి. మనం సోరకాయ పొట్టుని కర్రీ చేసుకోవాలనుకుంటే సోరకాయ పొట్టు గీకిన వెంటనే చేసేసుకోవాలండి. ఎందుకంటే అది కొంచెం సేపు పక్కన పెట్టేసామనుకో బ్లాక్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఎంత మంచి గ్రీన్ కలర్లో ఉంది కదా, మనకు లైట్ గ్రీన్. అలా ఉన్నప్పుడు చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులో మనకు సరిపడంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి వేసుకుంటున్నా కట్ చేసినాయి. కొంచెం సాల్ట్, ఎక్కువ వేసుకోకండి, సాల్ట్ కొంచెమే వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై కావాలి. ఇట్లా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఒకసారి వండి చూడండి, మీరే మళ్ళీ చెప్తారన్నమాట చాలా టేస్టీగా ఉందని. చూడండి, మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని అది పచ్చివాసన పోయేదాకా గోలియాలి. చూసి కదా, మంచిగా మనకు కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకుందాం. పసుపు వేసిన తర్వాత మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా సొరకాయ పొట్టు, అది కూడా అందులో వేసుకుందాం. చూసిగా ఇట్లా బ్లాక్ కాకముందే ఫస్ట్ మంచిగా కట్ చేసుకొని కొంచెం వాటర్లో వేసుకుంటే సరిపోతుంది. చూసిగా పొట్టు మొత్తం వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మా ఇంట్లో సొరకాయ కర్రీ కంటే సొరకాయ ఈ పొట్టు కర్రీకే ఫేవరెట్స్ ఎక్కువ ఉంటాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు 10 మినిట్స్లో కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది కదా, ఇట్లా ఫ్రై కానివ్వాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటే మనం వాటర్ పోయాల్సిన అవసరం కూడా ఏముండదు. కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ తీసి చూద్దాం. చూడండి, మనకు కొంచెం మాడిపోతున్నట్టు అనిపిస్తుంది కదా, కొంచెం మంచిగా కలిపేసుకోండి అడుగు నుంచి. చూడండి, నేను చెంచాతో పోస్తున్నాను. ఒక 2 చెంచాలు వాటర్ పోసేసుకోండి. ఎక్కువ మరీ పట్టదు. ఆయిల్ ఎక్కువ ఉంటే అసలు అవసరమే లేదు, కాకపోతే ఆయిల్ కొంచెం తక్కువైంది కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీనిపైన మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత చూసిగా మొత్తం వాటర్ అన్ని అబ్జర్వ్ చేసేసుకొని మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. వాటర్ అనేవి మొత్తం ఎగ్గే వరకు మనం కర్రీని ఫ్రై చేసుకోవాలి. అసలు వాటర్ అనేవి ఉండకూడదు. చూడండి, ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, అలా రావాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఇక టేస్ట్ అనేది మస్తు అదిరిపోతుంది. అన్నంలో కలుపుకొని తింటే ఒకరికి 10 ముద్దలు తినేస్తారు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో, చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టుల్లి. మీ దోస్తులకు కూడా షేర్ చేయండి. నచ్చితే లైక్ కూడా చేయండి. చూసి కదా, మనకు ఫైనల్గా సొరకాయ పొట్టు కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.